At KLA, we help you not only gain knowledge, but also experience it. KL deemed to be university. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు షేక్ మహమ్మద్ ముస్తాఫాకు రిమాండ్ పడింది. గుజరాత్లో అరెస్టు చేసి అర్ధరాత్రి నూజివీడు పిఎస్కు తీసుకొచ్చిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఈ నెల 19 వరకు రిమాండ్ విధించింది. వ్యాపార వివాదాల నేపథ్యంలో పొగాకు వ్యాపారి కుమారుడితో పాటు మరో ముగ్గురిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్లపై నూజివీడు పోలీసులు కిడ్నాప్ ఎస్సీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు గుంటూరులో పొగాకు గోదాం ఉంది. ఏలూరు జిల్లా కొయ్యలగూడానికి చెందిన కడిమి సూర్యచంద్రం రైతుల నుంచి పొగాకు సేకరించి గుంటూరులో ముస్తఫాకు అమ్మేవారు. ఇటీవల ఆయన పొగాకు ధరలు భారీగా తగ్గించారు. దీంతో తనకు వ్యాపారం గిట్టుబాటు కావటం లేదంటూ సూర్యచంద్రం ముస్తఫాకు సరుకు అమ్మటం ఆపేసి గుంటూరులోనే మరో కంపెనీకి విక్రయిస్తున్నారు. సూర్యచంద్రం కుమారుడు అభి, డ్రైవర్ బాలరాజు, గుమస్తా దుర్గారావుతో కలిసి సోమవారం రాత్రి పొగాకు బేళ్లను సొంత వాహనంలో లోడ్ చేసుకుని కొయ్యలగూడెం నుంచి గుంటూరుకు బయలుదేరారు. కాసేపటికే అభి ఏడుస్తూ తండ్రికి ఫోన్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కొడుకు బషీర్, ఆయన అనుచరులు 2 కార్లలో వచ్చి నూజివీడులో అడ్డగించారు. పొగాకు బేళ్లతో సహా వ్యాన్ను లాక్కున్నారు. కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారని ఫోన్లో చెప్పాడు. వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లిస్తేనే మమ్మల్ని వదిలేస్తున్నామంటున్నారు అని ఫోన్ పెట్టేశాడు. వెంటనే సూర్యచంద్రం మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు ఫోన్ చేశారు. మాకివ్వాల్సిన డబ్బులు తీసుకుని వెంటనే గుంటూరులో పొగాకు గోదాం వద్దకు వస్తే సరి, లేదంటే నీ కొడుకు నీకు దక్కడు అని ఆయన హెచ్చరించారు. ఆందోళనకు గురైన సూర్యచంద్రం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముస్తఫా పొగాకు గోదాములు గుంటూరు జిల్లా పెదకాకానిలో ఉన్నందున బాధితులను అక్కడే బంధించి ఉంటారన్న అంచనాతో నూజివీడు పోలీసులు అక్కడ స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే వారు ముస్తఫాకు ఫోన్ చేసి, సూర్యచంద్రం మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే చట్టపరంగా తేల్చుకోండి, అంతేకాని అతని కుమారుడిని కిడ్నాప్ చేయటం తగదు. వెంటనే వారితో పాటు మీ అబ్బాయిని స్టేషన్లో లొంగిపోయేలా చూడండి స్పష్టం చేశారు. మంగళవారం తెల్లవారుజామున బాధితులను వెంటబెట్టుకుని వచ్చిన కిడ్నాపర్ల ముఠా పెద్దకాకాని టానాలో లొంగిపోయింది. కానీ ముస్తఫా, బషీర్ అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. తర్వాత ముస్తఫా గుజరాత్ పారిపోగా గుజరాత్లో ఆయన సోమవారం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ఫోన్ లొకేషన్ ఆధారంగా ముస్తఫా గుజరాత్లో ఉన్నట్లు గుర్తించి అక్కడి పోలీసులు సహకారంతో అరెస్టు చేశారు. తర్వాత నూజివీడు కోర్టులో హాజరుపరచగా ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది.